హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనము TG86 అనేటువంటి బీఈడ్లో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో జాయిన్ అయి ఉన్నారో, ఇంకా బీఈడ్లో జాయిన్ కావడానికి ఎవరైతే సీట్లు రాలేవో వాళ్ళు చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సీట్లు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కూడా చాలామంది అయితే అడుగుతున్నారు, ఏమని థర్డ్ ఫేజ్ ఉంటుందా ఉండదా, అసలు స్పెషల్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా, కండక్ట్ చేస్తారా చేయరా, అసలు ఏంది అని చాలామంది అయితే కామెంట్స్ జరుగుతున్నాయి. ఒక ఇయర్ ఏమో కండక్ట్ చేశారు, ఒక ఇయర్ ఏమో కండక్ట్ చేయలేరు. మనం కండక్ట్ చేయాలంటే చాలామంది అయితే మనము ఈమెయిల్లో వాళ్ళకు రిక్వెస్ట్ చేయాలన్నమాట. సార్ మాకు థర్డ్ స్పెషల్ ఫేజ్ని కండక్ట్ చేయండి, చాలామంది ఉన్నాము, ఇంకా సీట్స్ రాలేవు, మాకు మంచి ర్యాంక్ ఉన్నా సీట్ రాలేదని కండక్ట్ చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తే మనకు స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకు మెయిల్ రిక్వెస్ట్ పెట్టాలి, అసలు ఇంకా కొన్ని డౌట్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా మెయిల్ రిక్వెస్ట్ చేయాలి. ఈరోజే లాస్ట్ టైం అయిపోయిందనమాట. సెకండ్ ఫేజ్ సంబంధించి రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్టింగ్ అనేది ఈ రోజుకే అయిపోయిందనమాట. మనకు ఇంకా స్పెషల్ ఫేజ్ అనేది ఉంటుందా లేదని అప్డేట్ అయితే ఏం రాలేదు. వచ్చిన వెంటనే నేను ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు మన వంతుగా స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేయడానికి మనం మెయిల్లో వాళ్ళకు మెయిల్ సర్వీస్ ద్వారా మనము రిక్వెస్ట్ అయితే పెడదాం. అందరము చేయండి. నేను ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను అనమాట. ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి మనమైతే మెయిల్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పెడతారా అంటే నేను కూడా చెప్పలేను, ఎందుకంటే అక్కడ నుంచి వెబ్సైట్ వాళ్ళు అదే అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు డిసైడ్ అవుతారనమాట పెట్టాలా వద్దనేది వాళ్ళ ఇష్టం. కాబట్టి మన వంతుగా రిక్వెస్ట్ అయితే పెట్టవచ్చు, మనకు అవకాశం ఉంటుంది రిక్వెస్ట్ పెట్టుకోవడానికి. కాబట్టి మనమైతే రిక్వెస్ట్ అయితే పెడదాం. ఇప్పుడు రిక్వెస్ట్ ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనము మెయిల్ రిక్వెస్ట్ చేయాలంటే మీరు ముందుగా మీ మొబైల్ ఆర్పీస్లో ఎందులో సరే సేమ్ చేయొచ్చు. మీకు కావాల్సింది మీ హాల్ టికెట్ నెంబర్, మీ పాస్వర్డ్ అనమాట. 86 సంబంధించిన పాస్వర్డ్ ఉంటుంది కదా, అది కావాలన్నమాట. మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత సర్చ్ బార్లో TG86 అని టైప్ చేయండి. TG86 అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి, మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెయిల్ సర్వీస్ అని ఉందా, ఈమెయిల్ సర్వీస్ అని ఉంది ఇక్కడ చూడండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మెయిల్ సర్వీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెయిల్ సర్వీస్ పైన క్లిక్ చేసేయండి. ఈ మెయిల్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ హాల్ టికెట్ నెంబర్, మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. మీ పాస్వర్డ్ అనేది మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పెట్టుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ అనమాట. మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేయండి. మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేయండి. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. వస్తున్నారు కదా, మనం ఆల్రెడీ ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు పెట్టారని చూపిస్తాను అనమాట. మనం ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది. ఈ రిక్వెస్ట్ నెంబర్తో మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు, మనకి ఇచ్చిన దానికి సబ్మిట్ అయిందా లేదా అయింది అనేది. ఇక్కడ కంపోజ్ అని ఉందిగా, ఈ కంపోజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, ఈ కంపోజ్ పైన క్లిక్ చేస్తే మనకు మెయిల్ పెట్టడానికి అవకాశం ఇస్తుంది అనమాట. కంపోజ్ పైన క్లిక్ చేయగానే మనకు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పర్పస్, ఏ పర్పస్ పైన మనము వాళ్ళకి మెయిల్ పెడతాం అనేది ఫస్ట్ పర్పస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ, సబ్ కేటగిరీ, సబ్జెక్టు, మెసేజ్, ఏమైనా అటాచ్మెంట్ ఉంటే అటాచ్మెంట్స్ కూడా మనమైతే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. చూపిస్తాను నేను ఇప్పుడైతే. ఫస్ట్ మీరు పర్పస్ అనేది ఇక్కడ మనము సజెషన్ అండ్ ఫీడ్బ్యాక్ ఉందా, ఇది క్లిక్ చేసేయండి. సబ్ కేటగిరీ కూడా అదే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్ కేటగిరీ కూడా సేమ్ సజెషన్ ఫీడ్బ్యాక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనకు ఇంకా సీట్ రాలేదనేది సబ్జెక్ట్ రాయండి. నేను చూపిస్తాను ఇప్పుడు. మెసేజ్ కూడా సేమ్ రిక్వెస్ట్ పూర్వకంగా, రెస్పెక్టెడ్ సార్, నేను ఇంకా మంచి ర్యాంక్ ఉన్నా కూడా నాకు హెడ్సెట్ లోపల ఇంకా సీట్ రాలేదు, ప్లీజ్ స్పెషల్ పేజ్ని కండక్ట్ చేయండి అని రిక్వెస్ట్ పూర్వకంగా మీరు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులోనే టైప్ చేసి పెట్టండి. ఇట్లా పెట్టినా పర్లేదు, కాకపోతే ఖచ్చితంగా మీరైతే రిక్వెస్ట్ ఈ విధంగా పెట్టాలి. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చూపిస్తాను అనమాట. మీకు ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో, తెలుగులో వస్తే తెలుగులో, ఎట్లయినా టైప్ చేయండి, ఏం పర్లేదు. నేను ఇంగ్లీష్ అయితే టైప్ చేసిన ఆల్రెడీ, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈవెన్ దోస్ విత్ ఏ గుడ్ ర్యాంక్ డిడ్ నాట్ గెట్ ఏ సీట్, అంటే నాకు ఇంకా మంచి ర్యాంక్ ఉన్నా కూడా సీట్ అనేది రాలేదు. ఇక్కడ సబ్జెక్ట్ కూడా సేమ్ అదే, మెసేజ్ అనేది కూడా అదే రాయండి, సేమే, ఏం కాదు. రెస్పెక్ట్ సార్, ఈవెన్ దోస్ విత్ ఏ గుడ్ ర్యాంక్ డిడ్ నాట్ గెట్ ఏ సీట్ అండ్ ప్లీజ్ కండక్ట్, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అని టైప్ చేయండి. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ మనము ఏ విధంగా ఈమెయిల్ సర్వీస్ చేయాలనేది నేను చూపించాను కదా. ఇక్కడ ఫస్ట్ మనం ఏం టైప్ చేయాలంటే పర్పస్ అనేది మనకి ఇక్కడ పర్పస్ ఇచ్చారు కదా, పర్పస్ అనేది మనము సజెషన్ ఫీడ్బ్యాక్ టైప్ చేయండి. కేటగిరీ కూడా సేమ్ సజెషన్ ఫీడ్బ్యాక్ అని సెలెక్ట్ చేసుకోండి. సబ్ కేటగిరీ సేమ్
సజెషన్ ఫీడ్బ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్జెక్ట్ ఏం చేస్తారంటే మనకు ఇంకా సీట్ రాలేదు, గుడ్ ర్యాంక్ ఉన్నా కూడా సీట్ రాలేదని టైప్ చేయండి. నేను ఈ విధంగా టైప్ చేశాను కదా, ఆ విధంగా కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఆర్ తెలుగులో ఎట్లయినా టైప్ చేయండి, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే. మెసేజ్ కూడా మీరు ఈ విధంగా టైప్ చేయండి. రెస్పెక్టెడ్ సార్, ఈవెన్ దోస్ విత్ ఏ గుడ్ ర్యాంక్ డిడ్ నాట్ గెట్ ఏ సీట్, ప్లీజ్ కండక్ట్ స్పెషల్ ఫేస్, దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇట్లా సెలెక్ట్ చేసి మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఇంకా మీరు లాగిన్ అయిన తర్వాత మీకు కొందరికి వస్తుంది కదా సీట్ అలాట్మెంట్ కాలేదు అని, అది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. ఈ ఫైల్లో అప్లోడ్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఫైల్లో అప్లోడ్ చేస్తే మీరు ఫస్ట్ ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక కంప్లైంట్ అయితే రేజ్ కావడం జరుగుతుంది. ఆ కంప్లైంట్కి సంబంధించిన నెంబర్ కూడా రావడం జరుగుతుంది. దాన్ని మీరు నోట్ చేసుకొని ఉంచుకొని తర్వాత దాని స్టేటస్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మెయిల్ సర్వీస్ అయితే చేయాలి. ఇప్పుడు నేనైతే ఎందుకు చూపిస్తాను అంటే నా దగ్గర ఇప్పుడు నేను చూసినటువంటి క్యాండిడేట్ది ఆల్రెడీ సీట్ వచ్చింది కాబట్టి మనకు అట్లాంటి ఆప్షనే ఇవ్వదు. కాబట్టి మీరు మీ దగ్గర అట్లాంటి ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు ఈ మెయిల్ సర్వీస్ ద్వారా రిక్వెస్ట్ పెట్టండి. స్పెషల్ ఫేస్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. స్పెషల్ ఫేస్ ఎట్లా ఎక్కువ మంది రిక్వెస్ట్ పెడితే కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరితోనే పెట్టడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో అయితే షేర్ చేసేయండి, యూజ్ అవుతుంది అనమాట. మనకైతే ఇంకా సెకండ్ ఫేజ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా స్పెషల్ ఫేజ్ ఉంటుందా లేదా అనేది ఇంకా కొన్ని రోజులతో తెలిసిపోతుంది అనమాట. ఈ మెయిల్ సర్వీస్ అయితే అందరు చేయండి, స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.